సార్ ఇప్పుడు నాకు అన్నారు కదా, నాకు బిజినెస్ సెట్ అవ్వదు, జాబే చేయాలి అని చెప్పేసి, అట్లా వ్యూయర్స్ లైఫ్ లో కూడా చాలా మందికి జాబే సెట్ అవుతుంది కదా, అలాంటి పర్సనాలిటీ అలాంటి క్యారెక్టర్ కూడా ఉంటది కదా, మరి వాళ్ళు నిరుత్సాహపడతారు కదా, అంటే ఇంకా వాళ్ళకి బిజినెస్ మీద కూడా ఆశలు ఉంటాయి కదా. అదే ఆస్తులు, ఇప్పుడు ఆస్తులు ఉండవని చెప్పిన కదమ్మా, ఇప్పుడు ఆస్తులు ఉండవు, మేము ఎన్ని రోజులు ఎట్టి చేత చేయాలని అనుకుంటారు కదా, వాళ్ళకు భర్త రూపకంగా నీకు ఓనర్ వస్తాడు. భార్యకు ఆస్తి డబ్బులు ఉంటే భర్తకు ఆస్తులు ఉంటాయి. ఇది ఛాలెంజ్ చేసి చెప్తాను నేను. భర్తకు ఆస్తులు ఉంటే భార్యకు డబ్బులు ఉంటాయి, భార్యకు ఆస్తులు ఉంటే భర్తకు డబ్బులు ఉంటాయి. కొన్ని సందర్భాలలో భర్తకు ఏవి ఉండవు, తెలివితేటలు ఉంటాయి, భార్యకు వస్తాయి. ఇట్లా ఒకరికి 5 మంది కుటుంబ సభ్యులు 3 పిల్లల్ని కన్నామని ఎందుకు చెప్తున్నానంటే, 3కి 3 రకాల తెలివితేటలు, 3 రకాల ఇవి ఇస్తాడు భగవంతుడు వాళ్ళకు. ఆ 3 ఉన్న ఇల్లు, వీళ్ళిద్దరు 5 మంది కుటుంబ సభ్యులు ఉన్న ఇల్లు సుభిక్షంగా ఉంటుంది, ఇబ్బంది లేదు. బాగా కష్టాలు పడతాయి. ఒక ఆయన కామెంట్ చేసిండు నాకు, 5 మంది ఇంట్లో ఎవరు సుఖంగా కూడా లేరు కొంతమంది అంటే, వాళ్ళ ప్రోగ్రాంలు లేకపోవచ్చు, వాళ్ళ నాన్న ఉద్యోగం చేయకూడదు, వ్యాపారం చేయాలి, ఇట్లా ఉంటారు. అటువంటి వాళ్ళు మనకు ఒక ఫోన్ కాల్ చేస్తే వాళ్ళకు రిజల్ట్ వస్తుంది, వాళ్ళకు అర్థమైపోతా, అమ్మాయి నేను ఉద్యోగం చేస్తున్నా కాబట్టి ఇబ్బంది పడ్డా, వ్యాపారం చేస్తా. అందరూ పుట్టుకతోటే స్కూల్ వేస్తారు పిల్లల్ని, మా పిల్లోడు ఉద్యోగం చేయాలని వేస్తారు. అందరు చేస్తారా? చేయరు కదా. డిఫరెంట్ పిల్లలు ఉంటారు. వాళ్ళు పుట్టుకతోటే యజమానిగా పుట్టినోడు చదువు ఉండదు, వాడు లేజీ ఉంటాడు, వాడు ఆర్డర్స్ చేస్తుంటాడు కూర్చున్న ప్లేస్లోనే, ఇవన్నీ లక్షణాలు కనపడుతుంటాయి వాడికి. మావాడు ఏం పని చేయడు అని అంటారు కదా. వాళ్ళు ఒకరికి పని చెప్పాలి. అట్లా ఇప్పుడు నీకు లేని ఆస్తి నీకు డబ్బులు ఇచ్చేయండు, ఆస్తి ఇచ్చేయండు, విద్య ఇచ్చేయండు, అప్పుడు నువ్వే దేవత అవుతావు కదమ్మా. అట్లా భగవంతుడు ఒక్కటే ఇస్తాడు, ఆ ఒక్కటే పెట్టుకోవాలి. ఎవరైనా కూడా తెలివితేటలు ఇస్తే 2 ఇయ్యాడు, డబ్బులు ఇయ్యాడు, ఆస్తులు ఇయ్యాడు. ఒకవేళ నీకు డబ్బులు ఇచ్చిండనుకో ఆస్తి ఇయ్యాడు, ఆస్తి ఇచ్చిండంటే డబ్బులు ఇయ్యాడు. ఇది భగవంతుడి నిర్ణయం, ఇది మనుషులు చెప్పేది కాదు. పెద్ద మేధావులు చెప్తున్నారు చూడు. ఇంకొక ఆయన ఒక ఆయన అమ్మవారికి పూజలు చేస్తుంటాడు. ఆయన కొత్తగా ఏదో చెప్పిండు, నేను ఒక మూట ఇస్తా, ఆ మూట ఇంట్లో పెట్టుకుంటే 1,00,000 2,00,000 అయితే అంటున్నాడు. అట్లయితే అమ్మ ఆయననే పెట్టుకోవచ్చు కదా. అదే కదా నేనేమంటున్నా, ఒక మూట ఇస్తా, దీంట్లో గవ్వలు వేసిస్తా. అట్లా చెప్పకండి, హిందూ ధర్మంకు విలువ పోతుందండి. మీరు ఎవరు అట్లా డబ్బులు లక్ష్మీ పూజ చేస్తే లక్ష్మి వస్తుందని పచ్చి అబద్ధం చెప్పకండి. మీకు వచ్చిన ప్రోగ్రామ్ ఏంది అది చెప్పండి, మీరు ఎందుకు వచ్చిండ్రు అది చెప్పండి. వాళ్ళు హ్యాపీగా జీవితం గడుపుతారు. మూట కడితే డబల్ అయితే పైసలు లేవు అని నిల్ బ్యాలెన్స్ ఉంటుందని చెప్తున్నాడు ఆయన. మీరు చెప్పకండి, మీకున్న విలువ పోతుంది. నేను నాలంటోడు వచ్చి 100 మందిని తీసుకొస్తా, డబ్బులు వచ్చే మంత్రం చెప్పు, తంత్రం చేయి, పూజ చేయి, పునస్కారం చేయి, అయితేనేమో చూస్తాను నేను, డబ్బులు వస్తేమో చూస్తాను. 100 మందిలో ఒకరికి తెప్పి డబ్బులు రాయకుంటే భగవంతుడు వాడికి తలకిందులో చేసినా కూడా డబ్బులు రావు. అర్థమైందా? మీరు అట్లా చెప్పకండి. హిందూ ధర్మంకున్న మంచి సబ్జెక్టును పాడు చేయకండి. ఈ పూజ చేస్తే ఇది వస్తుంది, ఈ పూజ చేస్తే అది వస్తుంది, ఈ ఇల్లు కట్టుకుంటే ఇట్లా వస్తుంది అని చెప్పడము తప్పుదోవ పట్టియడమే. ఈరోజు హిందూ ధర్మానికి ఇంత చెదలు పట్టడానికి కారణము ఇటువంటి మేధావులే. అసలు చెప్పకండి డబ్బులు ఇట్లా వస్తాయి అట్లా. మీరు వచ్చే ప్రోగ్రామ్ ఏముంది, మీరు చేసే పని ఏదైతే అది చెప్పండి. వాళ్ళ పనిలో వాళ్ళని పెట్టండి. బంగారం లాంటి జీవితం ఉంటుంది. చెత్త కార్మికులు ఉన్నారు కదా, మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు కూడా హ్యాపీ జీవితం గడుపుతున్నారు. భగవంతుడు వాళ్ళని కూడా పెట్టిండు. ఎవరు ఇష్టపడతారు చెత్త మోసడానికి? ఎవరు ఇష్టపడరు కదా. భగవంతుడు వాళ్ళకు కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తాడు. వాళ్ళ పిల్లలు వాళ్ళు సుభిక్షంగా ఉంటారు, ఏ రోగం నొప్పి రాకుండా ఉంటారు. ఒక చెత్త కార్మికుడు, చెత్త తీసుకుపోయే కార్మికుడిని గౌరవించండి. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క క్యారెక్టర్ భగవంతుడు పుట్టించిందే. వాళ్ళను చిన్నచూపు చూడకండి. సైనికులు చలికి మంచి కొండల్లా ఉంటారు. ఎవరు ఇష్టపడతారు ఆ పని? వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి కులము, ప్రతి మనిషి వాళ్ళ ప్రోగ్రాంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి హ్యాపీ జీవితం గడుపుతారమ్మ. అంతే తప్ప మంత్రాలు, తంత్రాలు, తాయితలు మనిషి అదృష్టాలను మార్చవు. మీరు 100% మీరు ఉద్యోగంలో ఉండండి. నీకు ఏదైతే కావాలి, నువ్వు ఉద్యోగంలో ఉంటే నీకు ఓనర్ హస్బెండ్ వస్తారు, నీకు పిల్లలు ఓనర్లు పుడతారు. మళ్ళీ డబ్బులు, చదువున్నోళ్ళు చదువుటే పిల్లలు, అన్ని క్యారెక్టర్లు వస్తాయి. మళ్ళీ
నువ్వు రాంగ్ ఉంటున్నావు అనుకో, నేను వ్యాపారంలో ఉంటే అంత వెనుకొచ్చే సైన్యం కూడా రాంగే వచ్చేస్తుంది. అర్థమైందమ్మా? ఎవరి ప్రోగ్రాంలో వాళ్ళు ఉంటే అరేంజ్ చేసేది భగవంతుడు. ఈరోజు 180% పెళ్ళిళ్ళు ఫెయిల్ అవుతున్నాయి, మేధావులు చెప్పాలి ఎందుకు అవుతున్నావు, నేనే చెప్పగలుగుతా. మేధావులకు చెప్పేది ఏంది, 80% పెళ్ళిళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అంటే ఎవరు చెప్పలేని సబ్జెక్టు. రండి చెప్తారేమో, ఎట్లా చెప్తారో చెప్పండి. పెళ్ళిళ్ళు, పేర్లు, ఇవన్నీ డిసైడ్ వస్తాయి, దాంట్లోనే ఉండాలి మనం. దాంట్లో కాకుండా బయట ప్రపంచం చూస్తే ఫెయిల్ అవుతాం. పెళ్ళి కూడా భగవంతుడు నిర్ణయించి పెళ్లి చేసుకుంటే బంగారం లాంటి జీవితం ఉంటుంది. వీళ్ళు లవ్ మ్యారేజ్ అని ఓ చండాలమైన పదం పెట్టింది కదా, ఆ లవ్ మ్యారేజ్ కాదండి. మీకు లేకుంటే భగవంతుడు కల్పించిన అబ్బాయి అమ్మాయి వదులుకోకండి, వదులుకుంటే దరిద్రంగా ఉంటుంది. మా కులము, మా మతము, మీ కులము, మీ మతము చేసిన పెళ్ళిళ్ళు ఎంతమంది సుఖపడుతున్నారో చెప్పండి. కొందరికి ఛాయిస్ ఉంది, ఆ కొందరు మాత్రం అట్లే చేసుకోవాలి. ఆ కొందరు ఎవరనేది రాబోయే వీడియోలలో మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తారు.